ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భగత్ సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇది. నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనములు. 7వ నిబంధన. ఈ నిబంధనను దేవుడి విశ్వాసంతో చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపం పూర్తిగా తొలగించబడెను. ఆయన నియమములను మన హృదయముల మీద వ్రాయిచున్నాడు. ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గుర్చిన జ్ఞానమును అనుగ్రహించును. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును, వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనములు. హెబ్రీ గ్రీకు భాషలు రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసము మనము కలిగి ఉండిన పరిశుద్ధాత్మయే మనకు సమస్తమును బోధించును. మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన ఎడల పరలోక మర్మములు మనకు వెల్లడి అగును. కనుక నీవు ఆకాశంలో ఇంద్రధనుసును చూచినప్పుడు, ఓ ప్రభువా, నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నేను బుద్ధిహీనుడను, నీవు జ్ఞాన సంపన్నుడవు. నేను నీతో కూడా సింహాసనం ఉండవలని కోరుచున్నాను. నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.